కదా. సో అక్కడ పురుషుల కోసం కూడా రాయబడి ఉంటదన్న. కరెక్ట్, వాళ్ళు నమ్మలేకపోయారు. కరెక్ట్. అంటే అపోస్తులకే అపోస్తులరాలీన పంపబడింది. నీకు అర్థమవుతుందా? ఆ పదం వెనకున్నటువంటి అర్థం అది మనం అర్థం కరెక్ట్గా దాన్ని బైబిల్ని అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ ఎక్స్ప్లోజివ్ థాట్. ఆ రోజుల్లో నేను తిరిగి లేచాను అని ఒక బలహీన ఘటాన్ని, ఒకవేళ ఓట్లు ఉంటే, ఆ రోజుల్లో లేవు, ఒకవేళ ఉంటే ఈమె ఓటు సగమే, ఒకవేళ ఆమె వెళ్ళి సాక్ష్యం చెప్తే ఈమె సాక్ష్యం సగం కిందకే లెక్క. అలాంటి వ్యక్తిని ఎన్నుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి నా సహోదరులతో చెప్పు, నేను వారికి ఇంతకుముందే చెప్పినట్లు గలిలియలో వాళ్ళని కలుస్తాను, వాళ్ళని అక్కడ రమ్మని చెప్పు అని చెప్పాడు. సో యేసుక్రీస్తు ఒక స్త్రీని నమ్మి తన ఈ ప్రపంచాన్ని తిరిగి దేవుని సమాజముగా, తిరిగి దేవుని కుటుంబముగా చేసే ఈ మానవోద్ధరణ అనే ప్రణాళికలోనికి చాలా కీలక ఘటం ఎవరిని ఎన్నుకుంటున్నాడు? స్త్రీని ఎన్నుకుంటున్నాడు.